మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ వరదల్లో రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ గ్యాస్ సిలిండర్ల గోదాం నీట మునిగింది. దీంతో వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. రాయగఢ్లో పాతాళగంగా బ్లాటింగ్ ప్లాంట్లోకి వరద నీరు చొచ్చుకు వెళ్లింది. ప్లాంట్లో ఉన్న నిండిన ఖాళీ అయిన సిలిండర్లు సుమారు 3,000 వరకు వరద నీటిలోకి పాతాళ గంగా నదిలో కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్లాంట్ అధికారులు ఆ సిలిండర్లను అక్కడ నివాసితులు ఎవరూ తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. సిలిండర్లు కొట్టుకుపోతున్న దృశ్యం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిల్లా ప్రజలను అధికారులు సైతం హెచ్చరించారు. నదిలో కొట్టుకుపోయిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, అవి సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో చెప్పడం సాధ్యం కాదన్నారు. ఆసక్తితో వాటిని ఎత్తుకోవడం, ఇంటికి తీసుకెళ్లడం లేదా తెరవడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరమన్నారు. అలాంటి చర్యలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. నదిలో లేదా నదీ పరిసర ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే స్థానిక అధికారులు, పోలీస్ శాఖ లేదా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వరదలో కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగఢ్ జిల్లాలో అప్రమత్త పరిస్థితులు కొనసాగుతూ ఉండగా ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం మరోసారి కోరింది.